నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న టీమిండియా రసవత్రంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై జయభేరి. ఇవాళ గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయనున్న టీజీపీఎస్సీ వెబ్సైట్లో మెయిన్స్ రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలు. వరంగల్ మొదటి వారంలోనే అడుగంటుతున్న భూగర్భ జలాలు, నీళ్లు విడుదల చేయకుంటే పెట్టుబడి సైతం రాదని రైతుల ఆవేదన. నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఆమోదంపై కేంద్రం దృష్టి. కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ, పదవి నుంచి వైదొలిగిన జస్టిన్ ట్రూడో. టీమిండియా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజెక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. ఈ విజయంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన జట్టుగా భారత్ అవతరించింది. భారత స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి కప్ దక్కించుకుంది. ఈ గెలుపుతో అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టుగా భారత్ అవతరించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. 7.4 ఓవర్లలో 57 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే 8వ ఓవర్ 5వ బంతికి విల్ యంగ్ 15 ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది. ఆ తర్వాత భీకరంగా భావించిన రచిన్ రవీంద్ర 37, విలియమ్సన్ 11లను కుల్దీప్ వరుస ఓవర్లలో అవుట్ చేసి కివీస్ ను గట్టి దెబ్బ కొట్టాడు. ఈ దశలో న్యూజిలాండ్ బ్యాటర్ డేరిల్ మిచెల్ క్రీజులో పాతుకుపోయాడు. అక్షర్, కుల్దీప్, వరుణ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టమైన విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. లేథమ్ 14తో 4వ వికెట్కు 33, ఫిలిప్స్ 34తో 5వ వికెట్కు 57, బ్రాస్వెల్ 53తో 6వ వికెట్కు 46 పరుగులు జోడించి 46వ ఓవర్లో నిష్క్రమించాడు. మొత్తంగా మిచెల్ 63 పరుగులు చేశాడు. బ్రాస్వెల్ దూకుడుతో ఆఖరి 5 ఓవర్లలో కివీస్ 50 పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్, వరుణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. షమి, జడేజా తలో వికెట్ తీశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదన మొదలైన తీరును చూశాక గెలుపు కోసం 49వ ఓవర్ దాకా ఆగాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కివీస్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేసిన పిచ్పై రోహిత్ 76 పరుగులతో చెలరేగిపోయాడు. మరోవైపు గిల్ 31 అండగా నిలవగా ధనాథన్ ఆటతో అలరించాడు. 18.3 ఓవర్లలో 105 పరుగులతో వికెట్ పడకుండా కనిపించి అలవోకగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. ఈ క్రమంలో శాంటర్నర్ బౌలింగ్ గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత బ్రేస్వెల్ బౌలింగ్ లో కోహ్లీ అవుట్ అవ్వడంతో భారత్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో పరుగుల రాక కష్టం కాగా రచిన్ బౌలింగ్ లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన రోహిత్ స్టంపౌట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసిన భారత్ ను శ్రేయస్ అయ్యర్ 48 ఆదుకున్నాడు. కివీస్ స్పిన్ పరీక్షకు నిలుస్తూ అక్షర్ 29తో కలిసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 39-42 ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుతిరగడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. చివరి 8 ఓవర్లలో 49 పరుగులు చెయ్యాల్సి ఉండగా రాహుల్ 34, పాండ్యా 18తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో 12 పరుగులు చెయ్యాల్సి ఉండగా జేమిసన్ బౌలింగ్ లో హార్దిక్ అవుట్ కావడంతో మరింత ఉత్కంఠ రేగింది. ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజా 9తో కలిసి రాహుల్ జాగ్రత్త పడ్డాడు. 49వ ఓవర్ చివరి బంతికి జడేజా 4 కొట్టి భారత్ ను గెలిపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో అలరించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి పేర్కొనగా అసాధారణ మ్యాచ్లో అద్భుత విజయమని ప్రధాని కితాబునిచ్చారు. బీసీసీఐతో పాటు ఐసీసీ చైర్మన్ జైషా కూడా రోహిత్ సేనను అభినందించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలుపొందిన టీమిండియాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ ట్రోఫీని 3 సార్లు కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్లో చరిత్ర సృష్టించినందుకు జట్టు సభ్యులు, మేనేజ్మెంట్, ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ ఎక్స్లో రాష్ట్రపతి పోస్టు పెట్టారు. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయమని ఎక్స్లో పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. టోర్నమెంటు ఆసాంతం అద్భుతంగా ఆడారంటూ రోహిత్ సేనను ప్రధాని మోదీ అభినందించారు. చరిత్ర సృష్టించిన విజయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపారు. పోరాట పటిమ, మైదానంలో తిరుగులేని ఆధిపత్యంతో జట్టు సభ్యులు దేశమంతా గర్వించేలా చేయడమే కాకుండా అద్భుతమైన ప్రదర్శనకు కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పారంటూ కితాబునిస్తూ అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అబ్బాయిలు అద్భుత విజయమంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. భారత జట్టులోని ప్రతి సభ్యుడు కోట్లాది మంది హృదయాలు గర్వంతో ఉప్పొంగేలా చేశారని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. జట్టు సభ్యుల వ్యక్తిగత ప్రదర్శన, మైదానంలో సంపూర్ణ ఆధిపత్యం నిజంగా స్ఫూర్తిదాయకమని రాహుల్ కొనియాడారు. బలమైన ప్రదర్శన, అద్భుత విజయమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. చారిత్రక విజయమంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో హోలీ పండుగకు మరింత రంగులద్దారంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇంకా వివిధ రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు రోహిత్ సేనను అభినందించారు. మ్యాచ్ చివరి వరకు పోరాట స్ఫూర్తి కనబర్చిన కివీస్ జట్టుపై భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిందని ఐసీసీ చైర్మన్ జై షా హర్షం వ్యక్తం చేశారు. గతేడాది టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందించిన టీమిండియా రథసారథి రోహిత్ శర్మకు అభినందనలు అంటూ ఎక్స్లో జై షా పోస్టు పెట్టారు. టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ ఎక్స్లో వరుసగా పలు పోస్టులు పెట్టింది. 1 టీమ్, 1 డ్రీమ్, 1 ఎమోషన్ అంటూ మ్యాచ్ ఫోటోలు పంచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందని చప్పట్లు చరిచే ఎమోజీతో ఎక్స్లో పోస్టు పెట్టింది. టేక్ ఏ బౌ అంటూ మరో ఎమోజీతో మరో పోస్టు పెట్టింది. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పిల్లలు, మహిళలు సహా వేలాది మంది రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు, టపాసులు కాల్చారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లలో డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్, ముంబై, పూణే సహా ఇతర ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు ఇండియా జెర్సీ ధరించి జాతీయ జెండాల్ని ప్రదర్శిస్తూ అభిమానం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో యువతీ యువకులు హిట్ సినిమా పాటలకు నృత్యాలు చేశారు. అయోధ్యలో సాధువులు మిఠాయిలు పంచారు, బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మహిళలు, చిన్నారులు డాన్సులు చేశారు. కర్ణాటకలోని కలబురగి, బెంగళూరులో వేలాది మంది అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి, కోల్కతాల్లో అభిమానులు వేడుక చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, తమిళనాడు, బీహార్, పంజాబ్లోనూ ఇదే తరహా దృశ్యాలు కనిపించాయి. దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగి తేలారు. పలుచోట్ల డోలు బజాయిస్తూ టీమిండియా విజయాన్ని వేడుకగా చేసుకున్నారు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందడంతో హైదరాబాద్లో సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ట్యాంక్ బండ్ పరిసరాల్లో అభిమానులు బాణసంచా కాల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. తమ అద్భుత ఆట తీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్గా భారత్ సత్తాను చాటి చెప్పిందన్నారు. భారత జట్టులోని ఆటగాళ్లందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. జంట నగరాల్లో క్రికెట్ అభిమానులు సందడి చేశారు. రోడ్లపై చేరుకుని ర్యాలీలు నిర్వహించి బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున భారత క్రికెట్ జట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో అభిమానుల కోలాహలం కనిపించింది. సచివాలయం వద్ద ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు, యువత భారీగా చేరుకుని బాణసంచా కాల్చారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ఎన్టీఆర్ ఘాట్, ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తాయి. అసలు తట్టుకోలేనంత సంతోషం. ధోని ఉంటేనే గెలుస్తామనే ఒక అపోహలో ఉండేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసరికి ధోని కాదు, ఎవరు కాదు, రోహిత్ శర్మ ఉన్నా గెలవచ్చు, ఎవరున్నా గెలవచ్చు అని నిరూపించారు. ఇంకా మనకు ఏమంటారు అంటే ఇంకా మనకి ఆనందం తట్టుకోలేకపోతున్నా. నెక్స్ట్ ఇంకా మన వాళ్ళు ఇంకా గెలుస్తారు. క్రికెట్ నార్మల్గా చూడను, ఈరోజు చూసే వరకు అసలు క్రికెట్కి ఉన్నంత క్రేజ్ అసలు ఎక్కడ లేదని అర్థమైంది నాకు. చాలా బ్యాక్ సైడ్ మీరు మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు బీభత్సంగా ఉంది. మీరు ఇంకా మాటలో చెప్పలేమండి. మేము लास्ट भारत माता की जय। इतनी खुशी हो रही है, माँ इतनी खुशी हो रही है, पागल हो गए खुशी के मारे। रोहित शर्मा जो बैटिंग करा ना, पागल कर दिया। इंडिया भारत माता की जय, भारत माता की जय। बहुत अच्छा लग रहा है, इतनी खुशी हो रही, इतनी खुशी हो रही, बोल नहीं सकते। कब लेके हैदराबाद को, बोलो रोहित शर्मा को एक बार। రోహిత్ కోహ్లీ ఒక ఇద్దరే కాదు, టీం అంతా మంచిగా ఆడారు. అందుకే ఈరోజు అందరు చూస్తారు కదా, అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. ఇండియా ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో క్రికెట్ అభిమానులు బాణసంచా కాల్చి జాతీయ జెండాతో బైక్ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. జై భారత్, జై జై భారత్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ ఇవాళ వెల్లడించనుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్ 1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందపరచనున్నట్లు కమిషన్ తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అక్రమాలకు తావు లేకుండా యుద్ధ ప్రాతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన 2 పడక గదుల ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న వాటిని గుత్తేదారులు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయవద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వర్గీకరణ చట్టం వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలు చేస్తామని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. వర్గీకరణకు సంబంధించి కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడే టీచర్ పోస్టులు, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం, గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయనుండడం మాదిగలకు చేస్తున్న అన్యాయమేనని మందకృష్ణ మండిపడ్డారు. మీరు ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నాను. ఫలాలు మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో ఎలాంటి ఫలాలు ఇవ్వకుండా ఆ ఫలాలన్నీ మాలలకు దోసిపెట్టే కుట్ర జరుగుతున్న సమయంలో మాదిగ ఉద్యమానికి గతంలో ఎట్లయితే అండదండలు అందించారో అవే అండదండలు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నేడు క్రియాశీలకంగా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మార్చి మొదటి వారంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కుంటలు, చెరువుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువ, దేవాదుల ద్వారా ప్రభుత్వం నీటిని అందించినట్లయితే పంటలు పండుతాయని, లేకపోతే పెట్టిన పెట్టుబడి నష్టపోయి
అప్పులు మిగిలే పరిస్థితి నెలకొందని ఉమ్మడి వరంగల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్లో చెరువులు కుంటలు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా చివరి ఆయకట్టు రైతుకు నీరందిస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇంకా 1 నెల రోజులైతే వరి పంట చేతికొస్తుంది. పొట్టదశకొచ్చిన వరిని కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ బావుల్లో పూడిక తీస్తున్నారు. మరికొంతమంది రైతులు కుంటల్లో, చెరువుల్లో మోటార్లు పెట్టి పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి పంటల్ని కాపాడాలంటూ రైతులు వేడుకుంటున్నారు. ఐదు ఎకరాల పొలం నాటేశాను. మొత్తం వరి పొట్టకచ్చింది అని ఈనే దశలో ఉన్నది. నీటి ఎద్దడి ఏర్పడ్డది. కెనాల్ ఉన్నది కానీ కెనాల్ రావడం లేదు మాకు. ఆ కెనాల్ నీళ్ళు వాటర్ చెర్లు నింపితేనే మాకు బాయిలలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, పంటలు పండుతాయి. ఇప్పటికే 2 లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నాను. మరి ఆ కెనాల్ ద్వారా మాకు నీళ్లు ఊరజర్ల చిన్న చెరువు నుంచి ఊరజర్లకు తుమ్మలకుంట్లకు నీళ్ళు వస్తేనే మేము గడ్డకు పడతాం. లేకుంటే ఇక మేము ఆత్మహత్య చరణం ఇక అంతే. ఇక పెట్టుబడి పెట్టి చేసే టైం పొట్టకచ్చే స్టేజ్లో చెరువు నీళ్ళు ఎండిపోయి బాయిలలో కూడా నీళ్ళు వెళ్తలేవు. దీనికి సంబంధించి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ చెరువు నిండా నీళ్ళు ఉండేది. ఈ టైంలో కూడా మత్తడి పోసే విధంగా ఉండేది. అలాంటిది ఈ సంవత్సరం ఒక్కసారి కూడా చెరువులకు ఒక్క సుక్క నీళ్లు రాలేదు. ఎకరం అంతా పొలం ఉంది, నాటేశాను. పోయిన సంవత్సరం ఏప్రిల్ 30 వరకు బారిన నీళ్లు ఈసారి ఫిబ్రవరి లాస్ట్ వరకే కరువు అయిపోయినాయి. పొలాలు ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. హన్మకొండ కాడికి పోతే కాలువ నిండుగా నీళ్లు పోతున్నాయి. మా పరకాల ప్రాంతం రోడ్ వరకు కానీ వరంగల్ వరకు నీళ్ళు కానీ ఎక్కువ సుక్క నీళ్ళు రావడం లేదు. ఏ పొలానికి ఏ మొక్క పంటకు నీటి సుక్క అందుతలేదు. రైతులంతా అల్లాడిపోతున్నారు ఎండలకు నీళ్ళు లేక. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని గ్రామాల రైతులు మొక్కజొన్న, వేరుశెనగ సాగు చేస్తే భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోయాయి. ఇక నీళ్లు రావని పంటల్ని పశువుల మేతకు వదిలేశారు. గత వర్షాకాలం సీజన్లో పత్తి చేను సాగు చేయగా కాతా పూత సరిగా రాకపోవడం, దిగుబడి రాక తొలగించారు. కొద్దిపాటి నీటితో వేరుశెనగ, మొక్కజొన్న పంటల్ని సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటాయని వేరుశెనగ చేనుకు పెట్టేందుకు నీటి వసతి లేకుండా పోయిందని రైతులు వాపోయారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చెయ్యాలని వేడుకుంటున్నారు. పత్తి వీకి పలికాయలు వేస్తే మాకు దిగుబడి వస్తలేదు, నీళ్ళు వెళ్తలేవు. నీళ్ళు లేక ఇట్లా ఎండిపోతుంది మా పంట. మేము రైతులం ఏం చేయాలని ఏడుస్తున్నాం. మరి మా బాధ ఎవరు తట్టుకుంటలేదు. ఇటు కాలువ తీసినాం, కాలువలో నీళ్ళు లేదు. ఇట్లా నీరు పోతుంది. మరి ఏం చేయాలని అనుకుంటున్నాం. బోర్ వేసిచ్చినాం. బోర్ బడలే 2 దిక్కులైనా వేయించినాం. 2 లక్ష రూపాయలు అయినాయి. కెనాలి వచ్చిన కాడ నుండి ఇప్పుడు వరకు చుక్క వాటర్ లేదు. ఏ ప్రభుత్వం అయినా గానీ 10 సంవత్సరాలు పరిపాలిస్తుంది, ఆ కెనాలి అలానే వదిలిస్తుంది. రైతుల గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మేము ఇలా ఇన్ని పెట్టుబడి పెట్టి లక్షలు ఎక్కడి నుండో అక్కడ ఇక్కడ ప్రోసెస్ చేసి తీసుకొస్తున్నాం. అవి ఎలా తిరగాలి, ఏంటి, మేము మా బాధ్యత, మేమేం చేయాలి? నా ఒక్క రైతు కాదు, నా తోటి రైతులకు అందరు దాదాపు ఒక 60-70 మా రైతులు ఉన్నాం మేము. మా ఈ ఏరియా వరకు ఒక 500-600 ఎకరాల భూములకు వాటర్ ప్రాబ్లం మాకు. మరి మేము బతకాలనా సావాలనా? మరి కాలువ తీశారు, మాకు ఏదైనా ఒక సహకరించాలి కదా. సహకరించి మాకు వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఇది చేస్తే మేము పంటలు పండించి మేము బతుకుతాం అయ్యా. మరి మాకైనా సహకరించాలి. ఈసారి మొక్కజొన్న దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుందని ఆశపడ్డ రైతులకు నష్టాలే మిగిలాయి. బోర్లలో, బావులలో నీరు అడుగంటడంతో మొక్కజొన్న చేన్లు ఎండిపోయాయని, వాటిని కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇంకో పంట కన్నా వచ్చేటట్టు మాకు చూసినా కూడా మేము కొద్దిగా రైతులు అనేది కొద్దిగా ఇదైతాం. ఇప్పుడు మాకు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు రైతులకు ఏం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మొక్కజొన్న చేను కండి ఇప్పుడు దీనికి 40-50 వేలు పెట్టుబడి పెట్టినాం. చేతికి వచ్చే టైంలో మాకు అనేది మొత్తం ఎండిపోయిందండి. ఇప్పుడు ఏది లేకుండా అంత ఆగమైపోయి ఇప్పుడు చేను అనేది ఇట్లా అయిపోయేసరికి మాకు ఏందనేది మాకు తోయకుండా ఇది అయిపోతుంది. బయట నుంచి అప్పులు తెచ్చి మేము అన్ని అప్పులు తెచ్చి మేము ఇది చేస్తే తోట పెడితే తోట అట్లా రేట్ లేక అదొకటి మాకు లాస్ అయిపోయిందండి. ఇప్పుడు కూల ఖర్చులకు కూడా రాకుండా అయిపోతుంది. వర్షపడిన మందులు మేము కొట్టుతున్నాం, అయినా కూడా ఆ తోట అనేది మాకు ఇప్పుడు ఇది శనగేసిన శనగనే అయిపోతుంది. ఇప్పుడు ఏది లేదు మాకు. ఎడ్లు గిడ్లు మేయాల్సి వస్తుంది. ఇది మా పశువులే మేయడం జరుగుతుంది. అసలు దేనికి పనికి రాకుండా అయిపోయింది.
ఈ వాటర్ గిరి అధికారులు స్పందించి రంగాయ చెరువు ద్వారా ఈ కెనాల్ మంచిగా చేసేసి మాకు వాటర్ అందించాలని కోరుకున్నాం. ఈ పేరడు పంట పోవాలి మందు తాగి చావాలన్నా మేము ఎట్లా చావాలని మాకు ఒకటే బాధ ఉన్నది సార్. ఈ అక్కడికి రాదు సార్, ఇది మొత్తం పోయింది. ఈ చేను ఏం చేయాలి మేము? ఈ చేనుకు ఏం చేయాలి? గొడ్లు గొర్రెలు పశువులు అన్ని మేస్తున్నాయి, ఏం చేయాలి మరి? మేపుకుంటాను వీధుల్లో మాకు ఏమైనా నష్టపరిహారం గవర్నమెంట్ కట్టియాలి. వచ్చే వర్షాకాలం వరకైనా దేవాదుల కాలువలో నీరు పారే విధంగా చూడాలని కోరుతున్న రైతులు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ఓ పల్లి గింజ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన గుండెల వీరన్న కల్పన దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు. ఈ నెల 7న ముగ్గురు పల్లీలు తింటుండగా ఒక్కసారిగా గొంతులో ఇరుక్కొని కుమారుడు అక్షయ్ ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా ఊపిరితిత్తుల్లో పల్లిగింజ ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చిన్నారి అకాల మరణంపై బంధుమిత్రుల రోదనలు మిన్నంటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2వ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. ఇవాళ్టి నుంచి మొదలయ్యే 2వ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, మణిపూర్లో మళ్లీ అల్లర్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, ట్రంప్ సర్కార్ ప్రతీకార సుంకాలు వంటి అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ 2వ స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో 9 ఏళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది. మొత్తం 1.5 లక్షల మంది పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు.